బస్ నెంబర్ DDO 1N9490 వేమూరి కావేరీ ట్రావెల్స్. యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న ఈ బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవటం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ మన ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటలు చెలరేగి అక్కడ చాలామంది సుమారుగా మనకి 19 మంది 17 మంది పెద్దవాళ్ళు 2 చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకి మ్యాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేకూరు విలేజ్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజీపీ గారు, అదేవిధంగా మా అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు వనపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చరితారెడ్డి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6-6:30 కల్లా మ్యాక్సిమం ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ 2 hours మనకి 9-10 కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితిని అంతా సమీక్షించడం జరిగింది.